జగన్ బయట అడుగు పెడుతున్నాడంటే వణుకు. ఓకే. జగన్ కోసం వచ్చిన జనాన్ని చూస్తే వణుకు. ఇది కూడా ఓకే. జగన్ ఎక్కడ ఏం మాట్లాడుతాడో అని వణుకు. ఇది కూడా ఓకే. ఆఖరికి ప్లకార్డులు చూసి కూడా వణుకుతారేంటి స్వామి? పాపం భయం ఏ స్థాయిలో ఉందంటే ప్లకార్డులు చూసి పక్కలు దడిపేసుకుంటున్నారు పచ్చమోకలు. ఆ ప్లకార్డు పట్టుకున్నోడు ఆ పార్టీనా ఈ పార్టీనా ఏ పార్టీ అన్నది కాదు, అందులో ఉన్నది ఓ సినిమా డైలాగ్. దానికే బెంబేలెత్తిపోయి ఎల్లో మీడియా నుంచి సీఎం దాకా శాంతి వచనాలు, సుమతి శతకాలు చదివేస్తున్నారు. మొన్ననే కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు జగన్ను భూస్థాపితం చేస్తానని పచ్చ మీడియాలో పబ్లిక్గా చెప్పింది. అంతెందుకు, ఎన్నికల ప్రచార సభల్లో జగన్ను గాజు గ్లాస్తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి, రాళ్లతో కొట్టండి అని చంద్రబాబు అనలేదా? మనం వినలేదా? అప్పుడు ఈ ఎల్లో మీడియా చెవిలో సీసం పోసుకుందా? ఇప్పుడు రప్పా రప్పా అన్న డైలాగ్ ప్లకార్డులో చూసి పోసేసుకుంటున్న వాళ్ళంతా ఇప్పుడు చెవిలో సీసం ఎందుకు పోసుకోనట్టు? బట్టలు ఉడదీస్తా, ఇంకేదో దగ్గరుండి పోయిస్తానని లోకేష్ అనలేదా? మనం వినలేదా? సేమ్ టు సేమ్ అప్పుడు కూడా ఇదే ఎల్లో మీడియా చెవిలో సీసం పోసుకుంది. ఈ ప్లకార్డుల సంగతి కాసేపు పక్కన పెడితే చంద్రబాబు గారి కుతంత్రాల నైజాన్ని జగన్ రఫ్ఫాడించేశారు. తప్పుడు కేసులు పెట్టడం, లేని ఆధారాలు సృష్టించడం, జైళ్లలోకి నెట్టేయడం, ఇదంతా నాణ్యానికి ఒక కోణం. ఇక రెండో కోణం, నోటికొచ్చిన గాలి హామీలు ఇవ్వడం, అవి ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే నాలుక మందమంటూ ఎదురుదాడి చేయటం, ఆఖరికి హామీలన్నీ ఎగ్గొట్టేయడం, అన్నింటినీ ఆధారాలతో సహా కళ్లకు కట్టినట్టు 70mm సినిమా చూపించారు జగన్. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ, ఆడబిడ్డల భద్రతపై లేని ఈ ప్రభుత్వాన్ని సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. అంతేకాదు, సాక్షి కార్యాలయాలపైన చంద్రబాబు చేసిన కుట్ర, ఎల్లో మూకలు చేసిన దాడి, అన్నింటినీ పిక్చర్ వేసి మరీ చూపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారో లిస్టు చదివి వినిపించారు. ఒక్కటి మాత్రం నిజం, పెన్షన్ల నుంచి అమ్మకు వందనం వరకు అన్నింటిలో బాబు మార్కు మోసాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. నిన్న సత్తెనపల్లి టూర్ సక్సెస్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు, ఎల్లో మీడియాకు ఓ ప్లకార్డు దొరికింది. ఆ ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి ఎవరు? అక్కడికి ఎందుకు వచ్చాడు? అతనికి టీడీపీ సభ్యత్వం ఎందుకుంది? కుటుంబం మొత్తం టీడీపీలో ఉండి కూడా ఆ జనంలోకి ఎందుకు ప్రవేశించాడు? ఎవరి ఆదేశాలతో అక్కడికి వచ్చాడు? వీటికి జగన్ స్థాయి వ్యక్తి సమాధానం చెప్పనక్కర్లేదు. జస్ట్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలు. ప్లకార్డు పట్టుకున్నోడి బారసాల నుంచి టీడీపీ సభ్యత్వం వరకు డేటా మొత్తం బయటపెట్టేశారు. దెబ్బకు పచ్చమూక గుండెలు గుబేలుమన్నాయి. వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. సీఎం గారు కూడా రంగంలోకి దిగారు. అసలు ఆ ప్లకార్డులో ఏముంది, దాని గురించి వైఎస్ జగన్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా, మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేమి పాపం పాపం మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి.
టీడీపీ కార్యకర్తే వైఎస్ఆర్సీపీలోకి వచ్చి రప్పా రప్పా అని అంటున్నారంటే దాని అర్థం ఏంటనేది అర్థం చేసుకోవాలి ఇక. రైట్, ఒకసారి ఎవరా వ్యక్తి, ఆ ప్లకార్డు పట్టుకొని అక్కడికి ఎందుకు వచ్చారు, కాస్త డీటెయిల్డ్గా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అతని పేరు బొల్లెద్దు రవితేజ. బొల్లెద్దు రవితేజ ఎవరితను? బొల్లెద్దు రవితేజ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇతనికి ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం కూడా ఉంది. బొల్లెద్దు రవితేజ కుటుంబంతో పాటు అతని బంధువులు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. రైట్, ఒకసారి నేను ఇటువైపు నుంచి చూపిస్తా, క్లియర్గా మీకు అర్థమవుతుంది. రవితేజ, బొల్లెద్దు, ఈ బొల్లెద్దు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఈ బొల్లెద్దు ఆ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు, ఈ బొల్లెద్దు గారు అక్కడ ఆ ప్లకార్డు ఎందుకు పట్టుకున్నారు, ఈ బొల్లెద్దు గారు పట్టుకున్నటువంటి ఆ ప్లకార్డును ఫోటో తీసింది ఎవరు, ఈ బొల్లెద్దు గారి చేతిలో ఉన్నటువంటి ప్లకార్డును ఫోటో తీసిన తర్వాత ఎల్లో మీడియాకు పంపించింది ఎవరు? సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను వినండి, వెరీ సింపుల్ లాజిక్. మొత్తం 80 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన కొనసాగింది. వేలాది మంది దారి పొడవునా ఉన్నారు. వందల సంఖ్యలో ప్లకార్డులు అక్కడ దర్శనమిస్తున్నాయి. అందులో బొల్లెద్దు గారిదే ఎందుకు హైలైట్ అయింది? బొల్లెద్దు గారిది అంత చక్కగా ఎవరు ఫోటో తీశారు? బొల్లెద్దు గారి ఫోటో తీసి ఆ ప్లకార్డుని తీసి అందులో ఉన్న డైలాగుని తీసి ఈ బొల్లెద్దు గారి ఫోటోని దాన్ని ఏబిఎన్, TV5 ఇతర ఎల్లో మీడియాలకు ఎవరు పంపించారు? దానిపైన ఎందుకు డిబేట్లు పెట్టారు? సింపుల్ లాజిక్ ఒకటి చెప్తున్నా. ఈ బొల్లెద్దు గారి చేతిలో ఉన్న ప్లకార్డు ద్వారా మొత్తం పర్యటనను, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎట్లా సక్సెస్ అయిందో చూసాం కదా, దాన్ని మొత్తం డైవర్ట్ చేయాలని అనుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ ప్లకార్డుకి 10 మెట్లు పైన నిలబడ్డారు. దీంతో భయం ఇంకొంచెం ఎక్కువ పెరిగింది. ఆయన సింపుల్గా చెప్పడేశారు, రప్పా రప్పా అని వాళ్ళ కార్యకర్తే అన్నాడు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి అయిపోయాయి. చాలా సింపుల్గా తేల్చి పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు.